వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ మంత్రి విడుదల రజని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా జగనన్నది ధర్మరాజు పాలన, ఇవాళంతా అక్రమాల పాలన జరుగుతూ ఉంది. మా పాలనలో ఒక దొంగతనం జరగలేదు, దోపిడీ జరగలేదు, లూటీ జరగలేదు, హత్యలు జరగలేదు, మేమేమీ ఛాన్స్ లేదు, వాళ్ళన్నీ అవే కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ మాట్లాడటాన్ని విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? మాజీ మంత్రిగా ఇప్పుడు చిలకలూరుపేట నుంచి గుంటూరు నుంచి రేపలకి ప్రమోట్ అవుతున్నటువంటి రాజకీయ నేతగా విడుదల రజనీ గారు నిన్న పలికినటువంటి చిలక పలుకులన్నీ కూడా వేదాలుగానో ఉపనిషత్తులుగానో భావించాలా అని చెప్పని ఆమె ఉపోద్ఘాతం విన్న తర్వాత అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ధర్మరాజు పరిపాలన, సత్యహరిశ్చంద్రుడి యొక్క మాట, శ్రీరామచంద్రుడి బాట జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారని చెప్పని ఆమె చెప్పిన విధానం చూసుకుంటా ఉంటే, లోక్సభ సభ్యుడు పల్నాడు ప్రాంతానికి సంబంధించి నరసరావుపేట లోక్సభ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు గారిని తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వటం ఏ పార్టీ నీతో ఆమె చెబితే మనం అర్థం చేసుకుందాం. అంటే పరిపాలన గురించి చెప్పింది కాబట్టి 7 నియోజకవర్గాలకి ఆయన ప్రతినిధి. అలాంటి వ్యక్తిని తన నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా ఏ విధంగా ఆమె చేసిందో మనందరం చూసాం. ఎంపీగా ఆయన అడుగు పెడితే ఆవిడకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అదే నాకు అర్థం కాలేదు. తరువాత అధికారం కోల్పోయిన తర్వాత క్వారీల దగ్గర వాళ్ళ మనుషులు తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చింది ఈమె, ఎందుకు కేసులు నమోదైనవి? మహిళ అనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమెని ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవటం వల్ల ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలానే మాట్లాడతారు, నేను ఆమెనేం తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే అది. మాట్లాడిపోతే బయటికి గంటేస్తారు. వేరే పార్టీ వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఆమె కూడా ఈ మధ్య కొన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పి మనకు కూడా ఉప్పంతానే ఉంది, కానీ వేరే వాళ్ళు అవకాశం ఇవ్వట్లా. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఏదో ఆశ కొట్లాడుతుండటంతో పాటు ఆ ప్రభుత్వం ఉండగా వీళ్ళు చేసిన కొన్ని కుంభకోణాలు చూపించి, నువ్వు వెళ్తే ఇవన్నీ నేను చెప్పేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, నువ్వు మాతో పాటే నడువు అని చెప్పని నడిపిస్తున్నటువంటి అధిష్టానానికి బ్లాక్మెయిల్ చేసి ఆపేశారు. బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరూ ఆపుతున్నారు. అందుకే వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు, వాస్తవాలేంటో వాళ్ళు తెలుసు, జరిగిన విషయాలన్నీ తెలుసు. అదే పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి విడుదల రజని, ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. మరి అదే అంటే గురిజాల నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూని బయటకన్నా తీసుకొని వస్తే, అలాగే తోట చంద్రయ్య పీకగోసిన ఉదంతం కావచ్చు, ఆ పల్నాడు ప్రాంతంలో మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని దహనం చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె సమీపంలోనే జరిగినాయి కదా. అవును. ఇవన్నీ ప్రపంచానికి తెలియనట్టు ఆమె వచ్చి చెబుతున్నట్టు చెప్తా ఉంది. చూడండి, ఇప్పుడు దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అనంతబాబుని బయటకు వచ్చిన తర్వాత ఊరేగింపులతో ఏ విధంగా తీసుకెళ్లారు. మరి ఆయన్ని సభలో, సమావేశాల్లో, పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ఏ విధంగా చేశాడు? దీనికి సమాధానం చెప్పు. ఆవిడకి కోటవేరు దూరంలో అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి చెప్పినా మాట్లాడలా రేపల్లె నియోజకవర్గంలో. అంటే అసలు మా ప్రభుత్వ హయాంలో ఏమన్నా జరిగినాయా? చెప్పండి అంటే మరి అక్కడ కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయిందో నాకు అనుమానంగా ఉంది. వాళ్ళకి కావాల్సిన మీడియానే పెట్టుకొని మిగిలిన మీడియా వాళ్ళు ఎవరు లేకుండా మరి ఆ మాట్లాడుతుంటే ఎవరు ప్రశ్నించలేదు కదా. అక్కడ మీడియా వాళ్ళు పార్టీ ఆఫీస్లో ఎదురుకుండా ఎవరిని చూపించలేదు కదా. అంటే ఎవరు లేకుండా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారని చెప్పి అనిపిస్తూ ఉంది. నిన్న రజనీ కూడా అదే విధంగా ఫాలో అయిందని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. అదే ఒరిజినల్ ప్రెస్ మీట్ అయితే ఎదురుకుండా ఎవరో కూడా కనపడేవాళ్ళు, అడిగేవాళ్ళు కదా. ప్రశ్న చిలకలూరుపేటలో ఏం జరిగింది అమ్మా, నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు, నీ మీద కేసులు ఎందుకు పెట్టారు, నీ పిఏ ఏం చేశాడు, నీ బావమర్ది ఏం చేశాడు, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగేవాళ్ళు కదా. అలాగే తోట చంద్రయ్యని ఏ విధంగా పేకగోసి చంపారు, ఆ దాడులు ఏంటి, మాచర్లో మరి ఆఫీసును తగలబెట్టిన విధానం ఏంటి, ఓ బీసీ నాయకుడు ఇల్లును తగలబెట్టిన విధానం ఏంటి, వాహనాలు తగలబెట్టిన విధానం ఏంటి, ఇవన్నీ ఇక్కడే కదా జరిగింది. మీరు అన్నట్టు అమర్నాథ్ గౌడు ఏ విధంగా అతనికి పెట్రోల్ పోసి తగలబెట్టారు, అతనికి నోట్లో గుడ్డలు గుక్కి. మరి వీటన్నిటికీ నీ సమాధానం ఏదంటే సమాధానం చెప్పాలి కదా. అవును. ఆత్మకూరులో ఏం జరిగింది, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆమె కదా, పైపించి ఆమె మంత్రిగా చేసింది. మరి ఆ మంత్రిగా చేసిన దాని తర్వాత మెడికల్ కాలేజీలో జరిగిన కుంభకోణాలన్నీ ఈరోజు వీళ్ళు బయటకు పెడతా ఉన్నారు. మరి దీనికి సమాధానం ఏంటని చెప్పని నిస్సందేహంగా మామూలుగా విలేకరులు అందరూ అనుకుంటే అన్ని
పేపర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అన్ని ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళు కనుక ఉండుంటే గ్యారంటీగా అడిగేవాళ్ళు. బాపట్ల రైల్వే స్టేషన్లో రేపు జరిగితే ఇలాంటివి జరుగుతారంటే కామన్ ఉంది. అదే కదా ఇప్పుడు ఆ రోజున హోమ్ మినిస్టర్ ఈ విషయాలన్నీ కూడా మామూలుగా మనం వాళ్ళు జరిగిన దాన్ని కానీ అసలు ఎందుకు గుంటూరులో మరి ఆ అమ్మాయిని రేపు చేసి చంపేశారు రమ్యాని. లోకేష్ బాబు గారు వస్తానంటే ఏ విధంగా చేసింది కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఇన్ని చేసి వాళ్ళు ఈరోజు అందుకే కదా వాళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేసింది. ఇవన్నీ తెలిసి కూడా ఆమె మాట్లాడే విధానం అంటే వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడాలా, మాట్లాడకపోతే పార్టీలో ఉండడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీకు అంత ప్రజాదరణ ఉంది అని చెప్పని మీరు అంత నమ్మకంగా మీరు చెప్తున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఈ చేసిన కుంభకోణాలన్నీ కూడా ఒక్కోటి బయటపెట్టుకుంటా ఉంటే కారాగారంలో ఉంటారు తప్ప శాసనసభలో ఎందుకు ఉంటారు? మీరు జైల్లోనే కదా ఉండేది. మీరు నాకు తెలిసి ఆ లెక్కన 151 మందిలో ఒక 120 మంది 130 మందో జైల్లో కూర్చుంటే అక్కడ పెట్టుకుంటారేమో. ఈ అసెంబ్లీ సమావేశాలు, చర్చలు, మాక్ అసెంబ్లీ అక్కడ నిర్వహిస్తారేమో చూడాలి. జైల్లో ఒక రూమ్కి ఒక ప్రెసిడెంట్ అనుకుని పెట్టుకుంటారు, ఇక్కడే పెట్టుకుంటారు. అందుకంటే వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏమీ కనపట్టలేదు. తొందరపడకు సుందరవదన అని చెప్పని వీళ్ళు ఎంత ఆవేశాన్ని రెచ్చగొట్టినా, భూతుల పురాణం ఎత్తుకున్నా, విధ్వంసాలు సృష్టించినా వాళ్ళకు అనుకున్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. దానివల్ల కొంచెం ఆవేశాలు వచ్చి కొంతమందికి ఇబ్బంది జరిగితే జరగవచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నట్టుగా ప్రజలు ఈరోజు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. ఇది మాత్రం వాస్తవం. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. జరిగినవన్నీ కూడా వాళ్ళు గుర్తుండయి. వాళ్ళకి ఆ తగిలిన గాయాలు సామాన్యమైనవి కావు. ఏదో మాటలకో లేపనంతోటో ఆ గాయాలైతే మానవు. దానికి ఏందంటే ఆనాడు ఈ రాక్షస పాలన చేసి, ఈ దౌర్జన్యం చేసి, దోపిడీ చేసి, దొంగతనాలు చేసి, హత్యలు చేసిన వాళ్ళందరి మీద కఠినమైన శిక్షలు కనుక వాళ్ళకి పడితే అదే వాళ్ళ గాయాలకి ముందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. రాక్షస పాలనలో భాగస్వామి అయిన విడుదల రజని ఇవాళ శుద్ధపోస కౌరులు చెబుతూ పేటీఎం మీడియా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఆమె మాట్లాడే చిల్లర మాటను ప్రజలు విశ్వసించే అవకాశం లేదని, త్వరలో అరెస్ట్ కాబోయే రజనీ మాటలు నమ్మే పరిస్థితిలో కూడా ప్రజలు లేరంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.